యేసు తనను నమ్మిన, తన యందు విశ్వాసముంచిన యూదులతో మనతో, మీరు వాక్యమందు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ముందు చదివాము ఒక మాట. ఏం చదివాము అప్పట్లో? ఆ మాట ఏమని ఉన్నింది? మీరు బహుగా ఫలించుట వలన తండ్రిని మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుతారు. ఇక్కడే ఉన్నాడు, వాక్యమందు నిలిచిన వారైతే శిష్యులవుతారు. ఇక్కడే ఉన్నాడు, తండ్రిని మహిమపరిచిన వారైతే శిష్యులవుతారు అన్నాడు. చూడు ఎంత దగ్గర సంబంధం కలిగిందో వాక్యానికి. ఒకసారి ఆలోచించాలి. ఆయనకు ఎటు తిరిగినా, ఏం చేసినా, ఎలా ఉన్నా ఏం కావాలి? మనము శిష్యులం కావాలి. శిష్యులు అంటే ఎవరు? వాళ్ళు గురువు యొక్క అడుగుజాడలలో నడిచేవారు. ఏ గురువు ద్వారా నువ్వు అభ్యసించబడతావో, ఏ గురువు ఆధీనానుసారంగా నడుచుకుంటావో, ఆ గురువుకు నువ్వేమవుతావు? శిష్యుని అవుతావు. సో మన గురువు ఎవరు? యేసు ప్రభువు. సో మనము ఆ గురువు అనుసరణలో మనం జీవిస్తే మనం ఆయనకు శిష్యులం అవుతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు నిజముగా అన్నాడు అక్కడ. మళ్ళా అంటే నిజం కాకుండా కూడా శిష్యులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ప్రస్తుతం చాలామంది ఉన్నారు, ఇందులో సందేహం లేదు. ఎంతోమంది ఉన్నారు. ఆయన విమర్శలు వద్దు మనకు. నిజముగా శిష్యులం కావాలి. మనము నిజంగా మనం శిష్యులం కావాలి అంటే ఏం చేయాలి? అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమంటాడు అక్కడంటే 7వ వచనం చదువుకుందాం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. చాలు, ఒక నిమిషం. నా యందు మీరుండాలి, మీ యందు ఏం కావాలి? నా మాటలు చక్కగా నెరవేర్చబడాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా అంటాడు. నిజంగా ఆయన యందు మనం ఉన్నామా? మనకిది పెద్ద పరీక్ష. ఆయన యందు మనం ఉంటేనే మనం ఏది అడిగినా కూడా ఇస్తాడు. ఇప్పుడు మన పిల్లలు మన మాట వింటారు, గద్దిస్తే లోబడతారు. చిన్నపిల్లలు చెప్తే వింటారు, విధేయతగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఏమడిగినా నువ్వు ఇస్తావు, వాళ్ళు ఏది కావాలని నువ్వు చేస్తావు. మరి మన తండ్రికి అది లేదా? ఉండదా? పిల్లలు తల్లిదండ్రి పట్ల ఎంత నమ్మకంగా ఉంటారు. మన ఆయన నాకు ఏది అడిగినా ఇస్తాడు అనే నమ్మకం ఉంటుంది. మా అమ్మ ఏదైనా నాకు చేసి పెడుతుంది నేను అడిగితే. ఎంత ఏ సంబంధమైన శరీర బాంధవ్యం ఇలా ఉంది అంటే, ఆత్మ సంబంధమైనటువంటి మన తండ్రి, మనకు ఆత్మను అనుగ్రహించినటువంటి మన తండ్రి, మనకు దేహాన్ని ఇచ్చినటువంటి మన తండ్రి, మనకు ప్రాణం పోసినటువంటి మన తండ్రి అందు మనం నమ్మిక ఉంచితే మనకి ఇవ్వడా? ఇస్తాడు, ఇచ్చాడు. కానీ అది మనకి కళ్ళకు కానడంలే. మనం ఏదో అనుకుంటున్నాము, నేను కష్టపడి చెమట కార్చి అబ్బా సంపాదించుకున్నాను అనుకుంటున్నాను. కష్టపడేదానికి శక్తి ఎవడిచ్చాడు నీకు? కష్టపడేదానికి నువ్వెవడవు అసలు? నువ్వు మనిషివేనా? నిన్ను ఎవడు పుట్టించాడు? ఇది మనం మర్చిపోతాం. ఇది మర్చిపోయి నేనేలే అనుకుంటూ ఉంటాం. నీ యందు నీ దేవుని ఆత్మ నీలో ఉంది. దేవుడు నీకు ఇచ్చిన శరీరం నీకుంది. దేవుడు నీకు పోసిన ప్రాణం నీకుంది. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు నీకు ఉన్నాయి. వాటిని శ్రమ పెట్టడంలో దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతూ ఉంది. ఇది నువ్వు మర్చిపోతున్నావు. నేనేదో చదువుకున్నానులే, నాకు అన్ని డిగ్రీలు ఉన్నాయి, లేకపోతే నేను పెద్ద ఇంజనీర్ను, నేను పెద్ద డాక్టర్ను అని నువ్వు అనుకోవచ్చు. నెవర్ ఇన్ ద లిస్ట్. దేవుడు అది నీకు ఇచ్చాడు ఆ విద్య. దానికోసం దాని ద్వారా తండ్రి మయంపరచబడాలి. అది నేను నీకు ఇచ్చాను. నా మాట ప్రకారం జీవించినట్లయితే
నాకు శిష్యునివైతావు, తండ్రి మహిమపరచబడతాడు. గ్రహించటంలే మనం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? సత్యమందు నిలిచి ఉండాలి. సత్యమందు నిలిచి ఉండాలి. ఒక నిమిషం ముందు ఈ ఏడవ వచనాన్ని కంప్లీట్ చేసుకుందాం. మీ యందు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉంటాయడలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది నీకు ఇస్తాను, అది నీకు ఇవ్వబడుతుంది. మీరు ఏది అడిగినా సరే తండ్రి ఇస్తాడు మనకది. మోషేని అడిగారు, మాకు అన్నం ఆకలి అవుతా ఉంది, అన్నం లాగా చచ్చిపోతున్నాము అన్నారు. మోషే గారు ఏం చేశారు? దేవుని దగ్గర అడిగాడు. దేవుడు ఏం చేశాడు? వెంటనే మన్నాను కురిపించాడు. మోషే గారిని అడిగారు, మాకు నీళ్ళు దాహమవుతున్నాయి, నీళ్ళు లేవు ఇక్కడ. మోషే గారు ఏం చేశారు? తండ్రిని అడిగాడు. తండ్రి వెంటనే ఏం చేశాడు? రాతిలో నుంచి నీళ్లు బయటికి తీశాడు. రాయిని ముట్టు, రాయి దగ్గర మాట్లాడు, రాయిని కొట్టు అన్నాడు. ఒక చోట మాట్లాడమనింది, మరో చోట కొట్టమనింది. ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్. కాబట్టి దేవుని ఆజ్ఞ, దేవుని మాట అంటున్నాడు, నువ్వేది అడిగినా ఇస్తాడు నేను. ఆ తర్వాత ఇజ్రాయేల్ బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరిదాన్ని దాటాలి? ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? అడిగాడు, చంపేస్తారు నన్ను ప్రభువా. మోషే గారు అడిగారు. వెంటనే ఎందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు? ఊరక నిల్చుండి చూడమని చెప్పు వాళ్ళకు అన్నాడంతే. ఏం కంగారు పడాల్సిన పనిలే, నిలబడి చూడమని అన్నాడు. నిలబడి చూస్తుండగానే ఏమైపోయింది? సముద్రంలోనే దారి తయారైపోయింది. మరి నీకు దారి ఇవ్వడా దేవుడు? నువ్వు ఆయన వైపు చూడటంలే. చూస్తే తప్పకుండా దారి నీకు సరళం చేస్తాడు ఆయన. ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటారు, సందిగ్ధంగా ఉంటారు. నా ఆశ ఎట్లుంది, దేవుడు ఎట్లా అని. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నాతో కూడా చెప్తుంటారు, నా కోసం ప్రేయర్ చేయండి, నాకు అర్థం కాలే నా జీవిత విధానము అని. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమి వెనక ముందు ఏం చూడలే, ఇంకా నేను లోకం వైపు చూడలే, ఆయన సేవకు అంకితం అయిపోయాను. దేవుడు పోషించాడు, దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు. నేను కూడా ఈ స్థితిలో ఉంటానని నేను ఊహించలే, కానీ దేవుడు అద్భుత రీతిగా తన దాసుని తీసుకొచ్చాడు ఈ రీతిగా. కానీ ప్రభువుని నమ్మితే ఎవడు కూడా నష్టపోడు. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే చాలా స్పష్టంగా, ఒకప్పుడు ఎలా ఉంటివి నువ్వు? పాపానికి బానిసవై ఉంటివి. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చాలు, చూసారా ఏమైంది? పాపానికి బానిసలై ఉన్నారు మీరు, శాపానికి గురి అయిపోయినారు, శాపగ్రస్తులైపోయినారు. నిజంగా యెహోషువ మరి అది ఎవరు దాన్ని యెరికో పట్టణాన్ని శపించాడు. యెరికో పట్టణాన్ని ఏం చేశాడు? యెహోషువ శపించాడు. ఎవడైతే దాన్ని కట్టపూనుకొనునో అని జ్యేష్ఠ కుమారుడు ఫినిష్ అన్నాడు. ఎవడైతే దాని ద్వారా బంధాలు నిలబెడతాడో అని కనిష్ట కుమారుడు అవుట్ అన్నాడు. జరిగింది వాస్తవం. తన దాసుల నోట పలకబడిన మాట
నెరవేర్చబడుతూ ఉంది. కానీ నేనైతే ఇంతవరకు ఏ శాపము ఎవరికి ఇవ్వలే. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అది. శపించడం నా పని కాదనుకున్నా. కానీ నా బాధల్లో, నా కష్టాల్లో, నన్ను నిష్ఠూర పెట్టే వారి విషయంలో, నన్ను బాధించిన వారి విషయంలో దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇస్తూ వచ్చాడు. చూశాను, కళ్ళతో చూశాను. కానీ నేను చెప్పుకోవాల్సిన పని లేదు, నాకు కళ్ళతో చూస్తూ వచ్చా. ఈ రోజుకి కూడా చూస్తూనే ఉన్నా, ఈ దినం కూడా చూస్తూనే ఉన్నా. ఎప్పుడైతే నాకు వ్యతిరేకంగా, ఎందుకంటే నేను దేవుని నమ్మి జీవించే వ్యక్తిని, దేవుని యొక్క అడుగుజాడల్లో జీవించాలన్నటువంటి సంపూర్ణ నిరీక్షణ కలిగి నన్ను నేను దేవునికి సమర్పించుకున్న వ్యక్తిని. లోకాన్ని ఏది ఆశించకుండా నా దేవుడు చాలనుకున్నాను. మరి నా మాట వినడా? వింటాడు. కాబట్టి నన్ను ఇంతవరకు తీసుకొచ్చాడు. అసలు నేను ఊహించలే నేను కూడా 70 సంవత్సరాలు బతుకుతానని. నా తల్లి నాకంటే ఎక్కువ బ్రతికింది అనుకోండి, కానీ మా నాన్న అయితే ముందే చనిపోయినాడు. బహుశా ఆయన 70 వరకు వచ్చాడో లేదో నాకు డౌట్. ఆయన 86వ సంవత్సరంలో చనిపోయాడు. కాబట్టి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. పాపము నుండి విడిపింపబడి నీతికి, అంటే స్వతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. పాపం ఆ రోజుల్లో దేవుడు లోకంలో అందరినీ వెతుకుతూ 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 వచ్చాడు. ఒక్కడే దొరికాడు. ఒక్క మనిషి, ఒక్క కుటుంబం దొరికింది ఆయనకు. ఏది ఆ కుటుంబము అంటే నోవాహు కుటుంబం. నోవాహుని అన్నాడు, నోవాహు ప్రస్తుత ఈ ప్రజలందరిలో ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు అన్నాడు. ఆయన ద్వారా ప్రపంచాన్ని మళ్ళీ వృద్ధి చేశాడు మన దేవుడు. కాబట్టి మనము పాపము నుండి విమోచింపబడ్డాము, విడుదలయ్యాము, కొనబడ్డాము, వేరైపోయినాము. పాపం ఇక మనకు ఉండకూడదు. లోకానికి మనం ఇక భయపడనక్కర్లే. ఈరోజు లోకానికి ఎంతోమంది, 99 మంది భయపడతారండి. నాకు తెలిసి బైబిల్ చేతిలోనే ఉంటుంది, బాప్టిసం కూడా తీసుకు ఉంటారు, నేను సేవ చేస్తున్నానని కూడా చెప్తారు. కానీ ఎవరికి భయపడతారు? ఎక్కువ లోకానికి భయపడతారు. ఎందుకు? లోకానికి భయపడకపోతే నాకు కానుకివ్వరేమో, లోకానికి భయపడకపోతే నాకు అన్నం పెట్టరేమో, లోకానికి భయపడకపోతే నేను సంపాదించుకోలేనేమో. ఈ రీతిగా రకరకాలుగా మనుష్యుడు ఈరోజు దేవుని నామాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. కానీ మనం అలా చేయకూడదు. ఇక్కడ నిలబడి కూడా పరక్రాలు కొడుతూ ఉంటారు చాలామంది. పరాక్రాలు. నా కథ మొన్న ఒక ఆయన చెప్తా ఉండే, నేను మిలిటరీ వాడిని, నేను క్రమశిక్షణ కలిగిన వాడిని, నేను డిసిప్లిన్ ఏందో అనుభవించిన వాడిని. ఈడ నిలబడుకొని పరాక్రమం చేస్తున్నాడు అంటే మరి దేవునికి ఎంత లోబడినోడని మనం చెప్పుకుందాం. నేను పెద్ద ఫైటర్ను, ఎంతోమందిని కొట్టేసిన నేను గోల్డ్ మెడలిస్టును. దేనికి? అయినా మనకెందుకు ఆ మాటలతో? ఇక్కడ మనము లోబడ్డామా లేదా? దేవుడు నిన్ను విడిపించాడా లేదా? నీవు విడుదల అయ్యావా లేదా? ప్రభునందు నీవు జీవిస్తున్నావా లేదా? నీ జీవితము నిజంగా పాప మరణం శాపముల నుంచి విముక్తి అయిందా లేదా? కాబట్టి
మనుష్యుడు ఏదైతే చేయలేకపోయాడో, మనిషి చేత ఏదైతే కాకపోయిందో అది దేవుడు చేసి చూపించాడు మనకు. దేవుడు ఎలా చేశాడు? మనిషిగానే చేశాడు. మనిషిగా వచ్చాడు, మనిషిగా చేశాడు. ఆయనే మన ప్రభువైన క్రీస్తు. చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది రోమపత్రికలోనే 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నిజంగా మనం ఆయనలో ఉన్నామా? మనకు శిక్ష ఉండదు. ఆయన ప్రకారం మనం జీవిస్తున్నామా? మనకు శిక్ష లేదు. ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటున్నామా? మనకు నరకం ఉండదు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అగ్రిమెంట్ అండి ఇది, మనకు ఆయన ఇచ్చిన అగ్రిమెంటు. తర్వాత ఏమంటాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. చూసారా? జీవమునిచ్చే నియమము. ఏంది అది నియమము? యేసు ప్రభు. ఆది యందు వాక్యం, ఆ వాక్యము దేవుడై ఉండెను, శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. ఆ నియమము ఏం చేస్తుంది? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించేస్తుంది. ఆ వాక్యమయ్యున్న యేసు ప్రభువు, ఆ వాక్యమయ్యున్న యేసయ్య వాక్యానుసారంగా తండ్రి ఆజ్ఞ మేరకు ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఏం చేశాడు? మన కొరకు కలువరి శిలువను అనుభవించాడు. మనమందరం కూడా నిజంగా అట్టి ఉపదేశానుసారమైనటువంటి క్రమములో మనం ఉన్నట్లయితే మనమందరం కూడా విడుదల పొందినటువంటి వారముగా, స్వతంత్రులముగా ఈ లోకయాత్రలో తండ్రిని మహింపరచగలం, ఆయనకు శిష్యులకు కాగలం. అలా మనం లేనప్పుడు దుర్బీజులమే, అలా మనం లేనప్పుడు బలహీనులమే, అలా మనము లేనప్పుడు దౌర్భాగ్యులమే, అలా మనము లేనప్పుడు లోకానుసారమైన మన జీవితమే, అలా మనం లేనప్పుడు శరీరులమే, ఆత్మానుసారం కాలేం కదా. మన దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఆ నీతి ఫలములు, ఆ నీతి జీవితం దేవుడు మనకివ్వటానికి నీతిమంతుడైన ఉత్తరవాది మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభువు, నా బిడ్డలు పడిపోకూడదు, నా బిడ్డలు చెడిపోకూడదు, నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన్ను జ్ఞాపం చేసుకుంటున్నావా? కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో, అంటే ఈ పాత నిబంధన అప్ టు మలాకి వరకు ఉన్నటువంటి గ్రంథము క్రియానుసారంగా సంపూర్ణ రక్షణ ఇవ్వలేకపోయింది. ప్రజలు లోబడలే, చేతకాలే. దావీదు రాజు లోబడినట్లు అందరూ లోబడలే, ప్రవక్తలు లోబడినట్లు ఇజ్రాయేలీలు లోబడలే, అన్ని జనులు లోబడలే. దాన్ని యేసు ప్రభు సంపూర్ణముగా ఏం చేశాడు? క్రియానుసారముగా తండ్రికి లోబడిన వాడుగా ఈ లోకంలో తండ్రిని మహింపరిచాడు. గనుక ఆయన లోబడ్డాడు గనుక ఆయన బిడ్డలమని మనం చెప్పుకుంటే మనము ఆయన పేరుతో పొందిన బాప్తిస్మాన్ని బట్టి మనము నిజంగా ఆయన శిష్యులం కావాలి. ఏం చేయాలి మనము? అందుకే ఆయన అంటాడు ఒక మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో, ఒక్క నిమిషం,
ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. అంటే ఏముంది అక్కడ? విధేయత ఉంది. మనలో అది లేదు. ఏ రూట్ అయితే బాగుంటుంది, షార్ట్ రూట్ ఇది బాగుంటుంది కదా అంటాము. యేసుప్రభు అంటాడు ఈ రూట్లో వెళ్ళు, ఈ దారిని వెళ్ళు, నేను మార్గాన్ని అంటాడు. మనం ఏమంటాం? ఇట్లా పోతే షార్ట్ కట్, వెంటనే సిటీ చేరొచ్చు కదా అంటాం. చూడు ఎంత తేడా ఉందో మనకు దేవునికి. మన బ్రతకది, మన ఆలోచన అది. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడనక్కర్లే, దాసునిగా ఉండు. అంతకంటే గొప్ప స్వాతంత్రం ఏముంది ఈ లోకంలో? ఒక కన్ను తీసేసినోడు నిజంగా ప్రభువుని నమ్ముకొని ఒక కన్ను తీసేయబడినప్పటికీ గుడ్డోడిగా పరలోకం చేరితే ఎంతో ఆనందం. అదే కన్ను తీసేసినా కూడా, కన్ను తీయకున్నా కూడా నువ్వు నరకంలో కాలుతా ఉంటే నీకేం ప్రయోజనం? ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? పరీక్షించుకోవాలి మనం. అందుకే అంటాడు, దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు, కానీ స్వతంత్రుడగవుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవగుట మరీ మంచిది. మీకు తెలిసినా లేదో, చాలామంది పెద్దలు ప్రభు నమ్మిన వారు నేను కళ్ళతో చూశాను, వాళ్ళతో నేను సహవాసం చేశాను, అందుకు చెప్తున్నా. చాలా పెద్ద సహకులతో నేను సమయం గడపటానికి దేవుడు నాకు కృప చూపాడు. అంత గొప్ప దైవజనులు. అప్పటికి నేను ఇంకా సేవకుడు రాలే చెప్పాలి అంటే. మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు వడ్డిస్తారు అన్నం. నాకు వండర్ అనిపించేది. ఈరోజు చిన్న సేవకుడైనా సరే, నిన్న మన సేవకు వచ్చినా సరే నిర్ణయం నిలుకొని కూర్చుంటాడు, తెచ్చిపెట్టు అని. చూసారే ఎంత తేడా ఉందో? నేను ఆ పని చేయను ఇప్పుడు కూడా. సేవకుల మధ్యలో సేవ చేయటానికి ముందు ఉంటా. అన్నా మీరు పెద్దవారు కూర్చోండి, ఏం పర్లేదు, ఇందులో పెద్ద చిన్న ఏం లేదు, నేను సేవ చేయాలి. ఈరోజు కూడా ఆ పని నేను చేస్తా. నెల నెల మాకు మీటింగ్స్ జరుగుతాయి కదా, ఆ పరిచర్య చేస్తాను నేను. అది నా ఏరియా కానీ కాకపోని నా బిడ్డలతో నా సహవాసం. అందుకనే దేవుని యందు మనము దాసులంగా ఉండటం స్వతంత్రం. అది మనకు. లోకానికి దాసులమైతే వాడు తన్నుతాడు కదరా అని భయపడి జీవించాలి. కానీ దేవునికి దాసులమైతే మనల్ని ప్రొటెక్షన్ చేసే దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల ఉంటాడు. స్వతంత్రంగా ఉంటాం మనం. అబ్బా కసు ఉడుసండనే వాళ్ళు ఏమనుకుంటారు? రాదు, ఆ బాధ రాదు. స్వతంత్రంగా కసు ఉడుస్తాం. తేడా అది. నేను నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం మేరకు చేయగలిగినంత చేయాలనేది నా ఆశ. విమర్శ వద్దు నాకు. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆ తర్వాత ఏమంటాడు? ప్రభునందు పిలువబడిన దాసుడు, ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. చూసారా? నిజంగా అబ్రాహాము ఒకప్పుడు విగ్రహాలు, బొమ్మలు తయారు చేసుకుంటూ అమ్ముకుంటూ బ్రతుకుతూ జీవించేవారు. కానీ ఎప్పుడైతే ప్రభు పిలుపుని అందుకున్నాడో ఏం చేశాడు? వాటన్నింటినీ పక్కన పెట్టేశాడు. ప్రభు వైపు చూశాడు. నడు అన్నాడు, నడు అన్నాడు, అంతే. నడు అంటే నడిచాడు. ఎక్కడికని కూడా అడగలే. ఈరోజు మనము ఆ పదం చెప్తే ఎక్కడికి, ఎందుకు, ఎంత దూరము, ఏముంది, ఎవడక్కడ, ఏంటి పరిస్థితి, 114 ప్రశ్నలు వేస్తాం మనం ఇంతకు దేవుని బిడ్డలమేనా? ఆలోచించు. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, నిజంగా ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆశ ఏంది అంటే ప్రభువునందు పొందిన స్వాతంత్రము. ఆయన విశ్వసించినాము, ఆయన నమ్మినాము, ఆయన యందు మన యొక్క ఆలోచన సంపూర్ణంగా ఉంది. ఇక మనకు కొరత ఉండదు.
ఇక బానిసలం కాము. ఆయన యందు ఏమై ఉన్నాం? మనమంతా స్వతంత్రులమై ఉన్నాం. ఆ స్వాతంత్రము ఏం చేస్తుంది? నిన్ను పరలోకం చేరుస్తుంది. నువ్వు పరలోకం చేరాలి అంటే ఏం చేయాలి? చాలా స్పష్టంగా అంటాడు కదా దేవుని వాక్యంలో. యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. బా, చూసారా? ఎప్పుడునూ దప్పికొనడు. అలాగే ఇంకొక మాట ఉంది అక్కడే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలవాడు అంటాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలవాడు. గనుక మనం ప్రభు యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పొందులాగున నిత్యత్వానికి మనం వారసుల మగుటకు ఇది గొప్ప చిహ్నం, ఒక గుర్తు, ఒక సైన్. రోడ్ల మీద రోడ్ సైన్స్ ఉంటాయి. సిగ్నల్స్ వేరు, సైన్స్ వేరు. సైన్ అంటే గుర్తు. జిగ్ జాగ్ ఉంది. జిగ్ జాగ్, మనం పోయే దారిలో రోడ్డు మీద ఒక జిగ్ జాగ్ కనపడింది బోర్డు నీకు. దానిపైన ఒక త్రికోన్, ఏమంటారు దాన్ని? త్రికోన్ ఏమంటారు? ట్రయాంగిల్ను ఏమంటారు తెలుగులో? ముక్కోణం ఒక బోర్డు ఉంది. దానిపైన అట్లా గీసి చుట్టూ రెడ్ కలర్ వేసి తర్వాత దాని కింద ఒక బోర్డు ఉంటుంది, జిగ్ జాగ్ అని ఉంటుంది. అదంటే ఏంది, ఇదంటే ఏంది మనకు తెలియాలి. చిహ్నం అది. చాలామంది డ్రైవర్లకు తెలియదు అది సత్యం, చాలామందికి తెలియదు. త్రికోణం వచ్చేసి, ఆ ముక్కోణం అనేది వచ్చేసి నీ రోడ్డు ఏమైతా ఉంది అంటే పైకి పోతా ఉంది అని అర్థం. హైట్ ఉంది, పోను ఏముంది నీకు? ఎత్తు, పల్లం కాదు అక్కడ, హైట్. ఆ తర్వాత జిగ్జాగ్ ఉంది. జిగ్జాగ్ అంటే రోడ్ ఇట్లా జెడ్ ఆకారంలోకి వస్తుంది, ఆ విధంగా ఉంది. జాగ్రత్త పడు అని అర్థం అన్నమాట. గుర్తు చూపిస్తుంది మనకు అది. రోడ్ సైన్ అంటారు దాన్ని. ఈరోజు లైసెన్సులు కళ్ళు మూసుకొని తెచ్చుకుంటుంటారు, డబ్బులు పారేసి. మాకు అట్లా ఇవ్వాలి లైసెన్స్. అవన్నీ పాస్ అయిన తర్వాతనే ఇచ్చారు మాకు. ఎప్పుడు? 1972లో ఇచ్చారు. ఇప్పుడు కంప్యూటర్లో అంటారు కానీ ఎవడు చూస్తున్నాడు కంప్యూటర్ను? డబ్బులు వేస్తారు, ఏజెంట్ ఉంటాడు, డబ్బులు వేస్తారు, తెచ్చుకుంటారు లైసెన్స్. సైన్లు తెలియవు, సిగ్నల్ తెలియదు. సిగ్నల్ ఏందో తెలియదు, సైన్ ఏందో తెలియదు మనకు. కాబట్టి దేవుడు మనకు గుర్తై ఉన్నాడు. అది మనకు చిహ్నం. ఆయన సజీవుడయ్యాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు, మన కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఆ తర్వాత చూడండి 54వ వచనం 6వ అధ్యాయంలో ఆ మాట ఉంది. చూడండి దయచేసి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. దేనికి? ఆయనతో జీవించటానికి, ఆయనతో నివాసం కలిగి ఉండటానికి. కాబట్టి ఆయన మనకు ఏమై ఉన్నాడు? జీవ ఆహారమై ఉన్నాడు. కాబట్టి ఆయనతో మనము ఏమై ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి.
అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కొరింథీ మొదటి పత్రిక 11:28 అంటాడు, ప్రతివాడు కూడా ఏం చేయాలి? తను తాను పరీక్షించుకోవాలి. ప్రతివాడు, ఈడువాడు అనకుండా ప్రతి ఒక్కరూ తను తాను పరీక్షించుకొని ఏం చేయాలి? ఆ రొట్టెను తినాలి, ఆ పాత్రలోనిది త్రాగాలి. ఆయన శరీరం అని వివేచింపక తినకూడదు, ఆయన రక్తమని వివేచింపక తినకూడదు. ఇది రొట్టె రసములే అని తిని తాగితే కడుపు నిండితే సరిపోతుందిలే అని అనుకోకూడదు. అది తింటే రోగం బాగవుతుంది అని అనుకోకూడదు. రోగం బాగా కాకపోయినా పర్వాలే, కానీ యథార్థత, సత్యాన్ని మనం అనుసరిస్తే మనల్ని ఏం చేస్తుంది? సత్యము మనల్ని స్వతంత్రునిగా చేస్తుంది. స్వతంత్రంగా వెళ్తాం మన ఇంటికి, మనం స్వతంత్రంగా వెళ్తాం మనం రాజ్యంలోనికి. మనం లేకపోతే దొంగగా పోనిస్తాడో పోనీడు. ఇది మనం పిరికితనం. కాబట్టి పోలేవు అసలు అక్కడికి. ముందే అడ్డుకుంటారు ఇక్కడ దూతలు. నేను ఎక్కడ నువ్వు పోయేది? నువ్వు ఇక్కడ బా, ఇట్ట బా, నీ పేరు ఇక్కడ ఉంది అంటారు. అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి యథార్థతను పాటిస్తాం, పరీక్షించుకుందాం, వాక్యానుసారంగా జీవిస్తాం, ఆయన శరీరంలో పాలు పొందుదాం. ఎందుకంటే ఆయన మనకు ఏమిచ్చాడు? తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని కార్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు. మరి క్రియ కలిగినటువంటి వాడుగా మనం కూడా అట్టి క్రియలో పాలివారమై ఆ యొక్క శరీరము, ఆ రక్తము, అట్టి శరీరాన్ని, అట్టి రక్తాన్ని కలిగి ఉందాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.